అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. మహానాడు అది మహానాడు కాదండి, మల్టీ స్టారర్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఏ రోజైతే మహానాడు మొదలైందో, మహానాడు అనే ప్రకటన వచ్చిన దగ్గర నుంచి వైసీపీ వాళ్ళకి ఇలా కొట్టుకుంటున్నారు. ఆ మహానాడిని ఎలాగన్నా ఫ్లాప్ చేయాలి. అర్ర కరోనా వచ్చేస్తుంది, ఎవరైనా మహానాడికి వెళ్తే మీరు కరోనా వచ్చి చచ్చిపోతారని సాక్షి ఓ పక్కన, TV9 మరో పక్కన, NTV ఇంకో పక్కన బేభత్సమైన ప్లాన్లు అన్నీ చేశారండి. కానీ ఏం పీకరయ్యా చివరికంటే ఏం పీకలేపారు. నేను 3 రోజులు మహానాడులోనే ఉన్నాను. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు అసలు మహానాడు నెక్స్ట్ లెవెల్ అనమాట అండి. పోయిన సంవత్సరం మహానాడు కూడా వెళ్ళాను నేను. ఆ మహానాడికి ఈ మహానాడికి దాదాపు 50 రెట్లు డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే అండి, నేను ఈ మహానాడు చూసిన తర్వాత అనిపించింది జగన్ గారికి ఒక సలహా ఇద్దామని. మీరు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో బదనాం చేసేద్దాం, తెలుగుదేశం పార్టీని నెగ్గేద్దాం అనే మెరుపుకళ్ళు ఏమైనా ఉంటే ఇప్పుడే బంద్ చేసేయండి. ఎందుకంటే అది అసాధ్యం. మీరు 2019లో నెగ్గటం ఏదో నక్కం దొక్కారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వరల్డ్ కప్ జరుగుతుంది. ఆ వరల్డ్ కప్లో హాట్ ఫేవరెట్గా ఆస్ట్రేలియా టీం వచ్చింది. ఆస్ట్రేలియా టీం అంటే టాప్ ఆర్డర్, అంటే ఓపెనర్ దగ్గర నుంచి బౌలర్ కింద 11వ ప్లేయర్ దాకా అందరూ బ్యాట్స్మెన్లు ఉంటారు. మళ్ళీ దాంట్లో 8 మందో 9 మందో బౌలర్స్ ఉంటారు. చాలా బేభత్సమైన ఆర్డర్ ఉంటుంది వాళ్ళకి. అయితే అలాంటి హాట్ ఫేవరెట్ ఆస్ట్రేలియా కూడా కెన్యా చేతిలో ఓడిపోయింది. అప్పుడే వచ్చింది కెన్యా. ఇది ఎప్పుడో సంవత్సరం నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ కెన్యా అప్పుడే వచ్చింది. పసికోనది క్రికెట్లో. కానీ కెన్యా ఓడించేసింది. ఓడిస్తే అయిపోయింది ఇంకా ఆస్ట్రేలియా పని. కెన్యా చేతిలోనే ఓడిపోయిందంటే ఏం పెగ్గలుగుతారు వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ వరల్డ్ కప్ ఆస్ట్రేలియా నెగ్గింది. కెన్యా ఒక్కదాని చేతిలోనే, అది కూడా యాక్సిడెంట్లుగా ఓడిపోయింది అంతే. సేమ్ ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఆస్ట్రేలియా లాంటి టాప్ ఆర్డర్ కలిగిన టీం అండి. ఈ వైసీపీ అనేది కెన్యాలాగా ఏదో లక్కుతో గెలిచింది 2019లో. అది అప్పుడప్పుడు జరుగుతాయి అద్భుతాలు. అవి అత్తమాటు జరగాలంటే జరగవు. ఎందుకంటే నేను ఈ దగ్గరుండి చూశాను, నాయకులందరినీ చూశాను. చంద్రబాబు నాయుడు గారిని అసలు మనం చూసేది, ఆయనలో 1,00,000 కోణాలు ఉంటే మనం ఒక కోణం మాత్రమే చూడగలం. ఆ ఒక కోణం చూసే మనం ఆయనకు అభిమానులుగా మారిపోతాం. అలాంటివి ఇంకా కొన్ని వేలు ఉంటాయి ఆయన దగ్గర. నేను నిజంగా చూసిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి అసాధ్యం తెలుగుదేశం పార్టీని నెగ్గటం, కానీ తెలుగుదేశం పార్టీని ఓడించటం. ఆయన నెగ్గటం అనేది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీని ఓడించటం ఆయనకి ఇక కళ అని చెప్పాలండి. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి రాజు యువరాజు అయితే, అదే తెలుగుదేశం పార్టీలో దళపతులు ఉన్నారండి. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత, మొన్న అక్కడ ఆయన ప్రకటించారు. కానీ కార్యకర్తకి మహారాజుకి మధ్యలో దళపతులు ఉన్నారు. నిజంగా వాళ్ళని సెట్ చేసిన ఆ కూర్పు ఏదైతే ఉందో దానిలో తెలిసిపోద్దండి అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ పారామీటర్స్ తీసుకుంటారు, ఎలా టీంని సెట్ చేస్తారని. మీకు కొందరు పరిచయం చేస్తాను ఈరోజు. నారాయణ గారు, పొంగులూరు నారాయణ గారు మీరు చూస్తే ఇప్పుడు ఆయన మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన ఒక వ్యవస్థ. ఆయన నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారిని వదిలి బయటికి వెళ్తారు అనేది అసలు ఎవడు కల్లో కూడా ఊహించడు. చంద్రబాబు నాయుడు గారికి రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి. నెల్లూరునే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ఈ ఎలక్షన్లని లేదా ఓటర్లని ప్రభావితం చేయగలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ. యనమల రామకృష్ణుడు గారు, ఏమంటే నిమ్మల రామానాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, అయ్యన పాత్రుడు గారు, టీటీ జనార్దన్ గారు, ఈయన నిమ్మకాయల చంద్రరాజప్ప గారు, గోరంట్ల బుచ్చే చౌదరి గారు, వర్ల రామయ్య గారు, పయ్యావుల కేశవ్ గారు, బాల వీరాంజనేయులు గారు, త్రిపులార్ గారు, నక్కా ఆనందబాబు గారు. నిజంగా ఈ టీము, ఈ చంద్రబాబు నాయుడు గారి టీం ఇది. ఆ టీంని అలా చూస్తూ ఉంటే అసలు కురువృద్ధులు అనే మాట వింటాం మనం ఎప్పుడో. ఈ బాబు అసలు తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఇన్ని సంవత్సరాల పాటు ఇలా నిలదొక్కుకోవడానికి కార్యకర్తలు, అటు నాయకులతో పాటు మధ్యలో ఉన్న ఈ దళపతులు కూడా కారణం అండి. చెక్కు చెదరది ఇది. ఏమైనా ఎప్పుడైనా ఎవడైనా ఒకటి అబద్ధంతో వచ్చి ఆయన ఓడించవచ్చు, కానీ మళ్ళీ నిలబడతారు తెలుగుదేశం పార్టీ. ఈ 40 సంవత్సరాలు అలా నిలబడడానికి కారణం వీళ్ళ కూడా. ఇక రెండో టీము మన లోకేష్ గారి టీంని చూస్తే, నిజంగా అక్కడ ఆ మహానాడు కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు గారు స్పీచ్ ఇచ్చారండి. నిజంగా జనరంజకంగా సాగింది అంటారు చూడండి. రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే జనం అందరూ నాదస్వరమైన పావుల్లో ఊగుతూ ఉన్నారు. ఇక మొత్తం ఈ ఎంటైర్ మహానాడుకి హైలైట్ చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు స్పీచ్లు. ఇంకా వాటి గురించి చెప్పక్కర్లే. వెరీ మెచ్యూర్డ్.
6 శాసనాలతో రాష్ట్రాన్ని కుదిపేసే, రాష్ట్రాన్ని దశ దిశ మార్చే అద్భుతమైన ప్రణాళికతో ముందుకొచ్చారు లోకేష్ గారు. ఇక లోకేష్ గారి టీం నుంచి రామ్మోహన్ నాయుడు గారు ఒక పక్కన, సానా సతీష్ గారు మరొక పక్కన, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇంకో పక్కన, ఏమంటే టీజీ భరత్ గారు మరో పక్కన. వాళ్ళు మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే నాకు వీళ్ళందరూ నాయకులు కూడా ఎంత హంబుల్గా ఉన్నారంటే, వాళ్ళు నిజంగా వాళ్ళ క్యాడర్ చూస్తే వాళ్ళు రాజులతో సమానమే. కానీ ప్రతి కార్యకర్తతో వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళ వెనకాతల అవినీతి బ్యాక్గ్రౌండ్ లేకపోవటం కానీ, అంత స్పీచ్ ఇచ్చారు, గంటలు మాట్లాడారు. ఒక్క బూతుపాటు కూడా దొరకలేదండి. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వారి ఇంట్లో ఉన్న మహిళలను కానీ, లేదా వైసీపీ నాయకులను కానీ ఒక్క బూతు మాట కూడా మాట్లాడకుండా ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేశారు. ఆరోగ్యం కాదు, మొత్తం మీరు ఇక్కడ మా బ్యాక్ అండ్ టీం వేసిన ఫోటోలు, ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి లీడర్లు. ఎంఎస్ రాజు గారు మొత్తం కార్యక్రమాన్ని ముందుండి ఆయనే వ్యాఖ్యాతగా 3 రోజుల కార్యక్రమాన్ని నడిపించిన విధానం అద్భుతం అసలు. ఏమంటే మా పరిటాల శ్రీరామ్ గారు, ఆయన గురించి చెప్పాలి. నేను కూర్చొని ఉన్నాను ఒక లైన్లో, 3వ లైన్లోనే ఎక్కడో కూర్చొని ఉన్నాను. ఎవరో వెనకాతల నుంచి వచ్చి ఇలా పట్టుకున్నారు నన్ను. పట్టుకుంటే ఎవరబ్బా ఇలా లెక్క చూస్తే ఆయన పరిటాల శ్రీరామ్, పరిటాల రవి గారి కుమారుడు, వారసుడు. అసలు ఈ రాష్ట్రంలో చరిత్ర కలిగిన కుటుంబం అది. కానీ అలాంటి వ్యక్తి కూడా సామాన్యులతో కూడా అసలు ఆయన చూస్తూ ఉంటే మనకంత మనం దూరంగా ఉండాలి, లేకపోతే వీళ్ళు వేరే స్టేజ్ మనుషులు అని అనిపించదు. లీడర్స్ అంటే అలా ఉంటారేమో. నా పక్కన కూర్చొని చాలాసేపు ఆయన మాట్లాడాడు. టీజీ భరత్ గారు నన్ను పలకరించిన విధానం కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు, ఇక సతీష్ అన్న అయితే వెళ్ళిన దగ్గర నుంచి సొంత తమ్ముళ్ళగా ఆయన నన్ను కంటికి రెప్పలా కాసుకుంటూనే ఉన్నాడు ఆ ప్రోగ్రాంలో. అసలు ఈ టీంని చూడండి మీరు. బీటెక్ రవి గారు దడదలాడింతాడు అక్కడ. పులివెందుల్లో జగన్ మీద పోటీ చేస్తాడు, జగన్కి కౌంటర్ ఇస్తాడు. అక్కడ తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించగలిగిన దమ్మున్న నాయకుడు అండి. టీజీ భరత్ గారి గురించి ఆల్రెడీ చెప్పాను నేను. ఏమండి మా మినిస్టర్ గారు వాసంశెట్టి సుభాష్ గారు ఒక సామాజిక వర్గానికి, ఒక బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధి ఆయన. ఇలాంటి క్యాడర్ ఉన్న వ్యక్తులందరినీ, జోలకండి బ్రహ్మారెడ్డి గారు, మా వాసు గారు, ఆదిరెడ్డి వాసు గారు, ఏమంటే ఇక రాష్ట్ర అధ్యక్షుల గురించి చెప్పాల్సిన పని లేదు ఎవరికైనా. పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధి, ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో నెగ్గిన వ్యక్తి. ఇలాంటి టీంని ఒకసారి మీరు జగన్ గారిని ఆయన అనుకున్న టీంని ఒకసారి మీరు ఆలోచించి చూడండి. ఒక్క జగన్ తప్ప ఇంకెవరు కనిపించారు వెనకాల. ఎవరిని కనిపించకుండా ఉండే ఆల్మోస్ట్ అనామకులను పెట్టుకుంటాడు ఆయన. ఓ పిల్లర్స్ని పెట్టుకోడు, నా ముఖం చూసి మీరు గెలుస్తారు కాబట్టి నేను ఏం చెప్తే అదే నేనే పరిపాలిస్తాను, మీరు అలా మూసు కూర్చోండి అంటాడు. మరి ఇలాంటి టీంని ఓడించాలంటే సాధ్యమండి? ఆ రోజు చివరి రోజు జరిగినప్పుడు, పబ్లిక్ మీటింగ్ జరిగినప్పుడు, ఆ మీటింగ్ మీద చాలామంది చాలా రకాల విమర్శలు చేశారు. ఇది సాక్షి పేపర్ రాసింది. ఏమంటే చేసింది ఏమీ లేక, చెప్పుకోలేక మహాతిప్పలు. కడపలో ఆత్మస్తుతి పరనింద తరహాలో టీడీపీ మహానాడు. ఎన్నికల హామీల అమలు గురించి ప్రస్తావనే లేని వైను. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గాలికి వదిలేసి గొప్పలు. వైఎస్ జగన్ దూషించడం, వారిని పొగుడుకోవడం పని. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి వారసులు లేకుండా నిర్వహణ. ఏదేదో మహానాడులో ఖాళీగా దర్శనం ఇస్తున్న కుర్చీలని రాశారండి. ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. ఎందుకంటే ఆ కార్యక్రమాన్ని దగ్గర నుంచి చూసినాడు ఎవడండి? అసలు ఇలాంటి కార్యక్రమాన్ని ముందెప్పుడు చూసుండడు. ఇక్కడ ఎక్కడ ఉంటాను నేను కూడా. 3వ లైన్లో ఉన్నాను. ఈ కార్యక్రమం నేను చూస్తూ ఉంటే అండి, అసలు స్టేజ్ మీద ఉండి చూస్తూ ఉంటే చివరి ఎండింగ్ పాయింట్ ఎక్కడుందో ఎవరికి తెలియట్లేదు. ఆ ప్రజలు చివరి ఎక్కడ దాకా ఉన్నారో తెలియట్లేదండి. గ్రౌండ్ చాలా పెద్ద గ్రౌండ్. ఇక్కడి నుంచి మొదలైతే అసలు ఇక్కడికి ఇంకా వెనకాతలు కూడా, అంటే ఒక మనిషి కనిపించనంత దూరం జనం వ్యాపించున్నారు ఆ రోజు. మరి అలాంటి కార్యక్రమాన్ని ఇది ఫ్లాప్ అయింది, దీనికి ఖాళీ కుర్చీలు ఉన్నాయని దిగజారి వీళ్ళు ప్రచారం చేసుకున్నారంటే చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి నాకు. ఇంకా అంతకన్నా సిగ్గుమాలిన పని మరొకటి లేదు. ఎందుకంటే ఇది ప్రపంచం అంతా చూశారు. ఆ రోజు లైవ్లో మొత్తం అన్ని మీడియా ఛానల్స్లో వచ్చింది. అయినా కూడా ఖాళీ కుర్చీలను ప్రచారం చేసుకుంటున్నారంటే ఏదో బతికేనా అనిపిస్తుందండి ఒక్కోసారి. దీని గురించి మాట్లాడడానికి మన ఐటెం రాజా వచ్చాడు, అంబటి రాంబాబు. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో అందరికీ తెలుసు. ఎంత నీచమైన మనస్తత్వం కలిగినోడు, ఎంత నీచమైన పనులు చేస్తూ అడ్డంగా దొరికేసినాడో మన అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి మహానాడు గురించి మాట్లాడాడు. మీరు కడపలో నిర్వహించినటువంటి ఈ మహానాడు అనుకున్న స్థాయిలో కాదా?
అనుకున్న స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెడతా ఉన్నాడు, భయపెట్టలా. కనీసం దిగజారిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేస్తుందా అంటే అది లేదు. ఊరికి గావు కేకలు అని అంటాడు. సోదరిమల్లారా, తమ్ముళ్ళారా, బ్రహ్మాండంగా సెక్స్ అయ్యాం అని చెబుతాడు. సెక్స్ అయ్యామని చూసినోడు చెప్పాలి కదా. అద్భుతంగా సెక్స్ అయింది మన మీటింగ్, అవునా కాదా అడుగుతాడు. అనుమానం చూసిన వాళ్ళు అందరూ చెప్తున్నారు అంబట్రాంబాబు, కానీ మీ వైసీపీ వాళ్ళు మాత్రమే చూసినా సరే, అంటే మీ కళ్ళున్నా సరే గుడ్డోళ్ళు మీరు చెప్పాలంటే ఎప్పటికీ చెప్పరు. అది మనుషులు కానీ కేకులు ఏంటంటే ఒక అభద్రతా భావంతో ఉన్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపించాయి. మొత్తం కడపలో జరిగిన మహానాడులో అనుకున్న స్థాయిలో అది జరగలేదు, తుస్సుమంది. దాని గురించి పాపం గావు కేకలు పెట్టేటటువంటి కార్యక్రమాలు. అసలు ఇంతమంది జనాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పీచ్లోనే చెప్పాడండి. నేను చాలా మహానాడులు చూశాను, ఎంతమంది జనాన్ని మొట్టమొదటి చూశానని చెప్పి ఆయన చాలా అబ్బురపడ్డాడు. ఆయన అంటే ఒక రాష్ట్రంలో ప్రజలు ఒక నాయకుడి మీద, ఒక పార్టీ మీద నమ్మకం పెట్టుకుంటే ఇన్ని లక్షల మంది తరలి వస్తారా అని చెప్పి ఆయనే ఆశ్చర్యపోయాడు. అలాంటి ప్రోగ్రామ్ని తుస్సుమన్నది అంటున్నాడు. అంటే నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో వైసీపీ వాళ్ళని మించినోడు ఎవడో ఈ ప్రపంచంలోనే లేడనుకున్నానండి నేను. చేస్తున్నారు. చివరికి ఇంకో మాట ఏంటంటే, ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఎవరండి హైదరాబాద్ నుంచి నైసిరెడ్డి అంటే ఎవరు ఒక పొట్టుకుంటాడు, పుట్టుకోకలాగా ఆయన పొట్టుగా ఉంటాడు, అంటే బాడీ షేమింగ్. మరి ఇతను 6 అడుగులు హృతిక్ రోషన్, మరి అంబటి రాంబాబు ఒక హృతిక్ రోషన్, ఇంకా వీళ్ళ నాయకులు చాలామంది ఉన్నారు, చెప్తే ఎడుతారు. ఆయన వచ్చి కామెడీ చేస్తున్నాడు, మధ్యాహ్నం చేస్తుంటాడు. ఏమంటాడు ఆయన, తెలంగాణలో ముక్కోడు పోయాడు, ఇక్కడ తెక్కోడు పోయాడు అంట. ఏం మాట్లాడుతున్నావు? ఏమైనా చంద్రబాబు నాయుడు గారు నువ్వే నవ్వుకుంటావు. ఏమంటే తెక్కోడు అన్న మాట అది ఏమన్నా భూత పదం? అది ఇంట్లో ఉన్న మహిళల కోసం మాట్లాడిన బడా చోరుగాళ్ళు చాలామంది ఉన్నారు వైసీపీ పార్టీలో. మహిళల కోసం, మహిళల శీలాల కోసం మాట్లాడిన ఎదవన్నరి ఎదవలో కడుపుగా అన్నం కాకుండా గడ్డి తినే ఎదవలు లేరా ఈ పార్టీలో? ఏ అంబటరాంబాబు లేరా? అలాంటి ఎదవన్నరి ఎదవలు వచ్చి ఈ రోజున తెక్కోడు అన్న మాటను భూత పదం అంటండి. అది భూత పదం కాబట్టి మేము అంతకన్నా బాగా మాట్లాడగలం అని చెప్పి వాగుతున్నాడు మా అంబటరాంబాబు. మీరు అంతకన్నా బాగా మాట్లాడతారా బాబు బూతులు? అందుకే కదా మీరు 11 సీట్లలో కూర్చున్నారు. మొత్తం సర్వం సంకనాగిపోయింది. అందుకే కదా మీ దరిద్రమైన బూతు మాటలు, మీరు చేసే బూతు పనులు, మీరు చేసే అక్రమాలు, అన్యాయాలు, ఇది తట్టుకోలేకే కదరా బాబు మిమ్మల్ని 11 సీట్లలో కూర్చోబెట్టారు ప్రజలు. ఈ వీడియోలో కూడా ఇంకా దరిద్రంగా మాట్లాడాడు ఇతను. ఇంకా మనకి కొన్ని మాటలు వదిలేస్తూ ఉంటే పార్టీ నుంచి లేదు అలాంటి పదాలు వాడకండి, లేదా అంత పరుష పదజాలం వద్దని చెప్తారు మా పార్టీ నుంచి. మీరు మొత్తం మహానాడు అంతా చూడండి, ఎక్కడైనా ఒక్క బూతు పదం, ఎవరన్నా ఏ నాయకుడైనా ఒక్క బూతు పదం మాట్లాడాడేమో. అక్కడ ఏ వృక్షం లేని చోట ఆముదం వృక్షం మహావృక్షం అంటారట. అలాగే అక్కడ ఎవరు బూతులు మాట్లాడలేదు కాబట్టి తెక్కోడు అన్నమాట పెద్ద బూతులో కనపడుతుంది వీళ్ళకి. మరి వీళ్ళ మీటింగులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎంత నీచంగా మాట్లాడేవారు, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారితో సహా. ప్రతి మీటింగ్లోనూ వాళ్ళ కోసమే మాటలు. అలాంటి వాళ్ళు వచ్చి నీతులు చెప్తున్నారండి ఈరోజు. ఎల్లరా బాబు, ఈయన కామెడీ పేసు, ఈయనేమో జోకర్కి తక్కువ, బఫూన్కి ఎక్కువ. ఇతను పిలిపిస్తారు, ఇతను అంటే నాకు తెలిసి వైసీపీ పార్టీలో అడ్డంగా దరిద్రంగా అబద్ధాలు చెప్పగలిగినాడు, నిస్సిగ్గుగా నీచంగా మాట్లాడగలిగినాడు ఎవరున్నాడు అంటే అంబటి రాంబాబు అండి అని చెప్తారు అనుకుంటా. అందుకే ఇలాంటి వాడిని పంపిస్తారు ఈ కార్యక్రమాల్లో మాట్లాడడానికి. సూపర్ డూపర్ సక్సెస్ అండి మహానాడు, అసలు నెక్స్ట్ లెవెల్ అది. అంతమంది జనం నిజంగా ఆ రోజు ట్రాఫిక్ కంట్రోల్ చేసిన పోలీసు వారికి, అక్కడ నిర్వహణ, ఆ కడప ఎమ్మెల్యే గారు ఎవరైతే మాధవిరెడ్డి గారు నిర్వహణ చేసిన ఆ టీమ్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అన్ని లక్షల మంది క్రౌడ్ వచ్చినా కానీ చాలా పర్ఫెక్ట్గా, చాలా పకడ్బందీగా జరిగింది ప్రోగ్రామ్ అంతా, ఎక్కడ ఎటువంటి అపశృతి లేకుండా. అలాంటి మీటింగ్ జగన్ గారు పెడితే అక్కడ కిట్ బ్యాగులు పెట్టేవారు గతంలో. అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫేసు, లోకేష్ గారి ఫేసు, పవన్ కళ్యాణ్ గారి ఫేసు పెట్టి వాటిని గుర్తించేవారు. శాడిజం. అలాంటిది ఏమీ లేకుండా చిన్న చిన్న విమర్శలు, అది కూడా చాలా హుందా కలిగిన విమర్శలు చేశారంతే. దాని మీద కూడా ఎడుతున్నారు. మరి ఇంకేం చెప్పాలండి వీళ్ళకి?